మిస్టిక్ వైబ్రేషన్, న్యూమరాలజీ. ఒక నెంబర్లో లక్షణాలు ఎన్నైనా ఉండొచ్చండి కదా. ఒకటికి సంబంధించి మాట్లాడుకుందామా. ఒకటి నెంబర్ 1 అంటే ఒకటిలో పుట్టిన ప్రతి వాళ్ళు నెంబర్ 1లో ఉండాలి. ఇది ఆస్ట్రాలజీ ఒప్పుకోదు, న్యూమరాలజీ కూడా ఒప్పుకోదు. ఎందుకు అంటే ఒకటిని సపోర్ట్ చేసే కాంబినేషను జెనిక్ కాంబినేషన్ అంటామండి. జీనిక్ అంటారు. జీనిక్ కాంబినేషన్ ఉంటుంది. ఒకటికి మిగిలిన నెంబర్ల కాంబినేషను అలా ఉంటే ఈ ఒకటి ఖచ్చితంగా నిలబడుతుందండి. టాప్ పోల్ అది. అలా ఉన్న వాళ్ళే మీకు చరిత్రలో కనపడతారు. కానీ అలా అందరికీ ఉంటుందా? మనం పేరు పెట్టుకుని మనం అందరికీ అలా చేసుకోగలమా? ఇది అత్యాశ. బికాస్ మీ డెస్టినీ మీరు పుట్టడంతోనే డిసైడ్ అయిపోయింది. ప్రతి శిశువు పుట్టడాన్ని కనుక తన చేతిలోకి తీసుకోగలిగితే తనకి అవకాశం ఉంటే ఐ థింక్ నార్మల్ ఫ్యామిలీస్లో జననాలు ఉండవేమోనండి. వాడు కంప్యూటర్లో వెతుక్కుంటాడనమాట. ఏ ఫ్యామిలీకి డబ్బులు ఉన్నాయి, ఏ ఫ్యామిలీకి అన్నీ ఉన్నాయి, ఏ ఫ్యామిలీకి ఆస్తులు ఉన్నాయి, వీటిలోనే పుట్టాలనుకుంటాడు. ఎవరైనా కావాలని కష్టపడాలనుకుంటారా? అనుకోరు. సో ఆ పుట్టే శిశువుకి తను ఎక్కడ పుట్టాలో అనే అధికారం లేనట్టే ఆ పుట్టే శిశువుకి తను ఏ నెంబర్లో డిసైడ్ అయిపోయి పుట్టేయాలి అనే అధికారం కూడా లేదు. ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. ఎవరు కావాలని 4లో పుట్టరండి, ఎవరు కావాలని 2లో పుట్టరు. ఎవరికి 7 వద్దు, ఎవరికి 8 వద్దు. కావాల్సిన నెంబర్లు 1, 3, 9, కొద్దిలో కొద్ది 5, 6 కూడా భయపడుతున్నారు ఈ మధ్య. అంటే ఏమిటండి, మీకు 1, 3, 9, 5 ఈ 4 డేట్స్లోనే పుట్టాలన్నమాట. పుడితే అప్పుడు ఏమవుతుందండి, బ్యాలెన్స్ ఏమవుతుంది, కప్పలు తగ్గలాగా అయిపోతుంది అది. నెక్స్ట్, ఇప్పుడు మీకు 4 మంచిది కాదన్నారు. సో 4 మనకి నెలలో 14 వస్తుంది, 24 వస్తుంది. ఇవి రెండింటిని వదిలేద్దాం. 6 మంచిది కాదనుకుంటున్నాం, 16 వదిలేద్దాం, 26 వదిలేద్దాం. 7 కూడా మంచిది కాదనుకుంటున్నాం, మరి అయితే 7తో వచ్చింది 27 కూడా వదిలేద్దామా, 17 కూడా వదిలేద్దామా? వదిలేసేయండి. నెక్స్ట్ 8 అస్సలు వద్దంటున్నాం మనం. 8 ఉంది, 18 ఉంది, 28 ఉంది. విశేషం ఏంటంటే ఈ 3 నెంబర్లుగా చెప్పే లక్షణాలు ఎక్కడా లేనంత అబద్ధాలతో కూడుకొని ఉంటాయి. అది కూడా వదిలేయండి. 9కి ఈ నెంబర్లు ఏం లేవండి. అంటే మీరు ఎప్పుడు పుట్టాలి? నెలలో 1, 3, 5, 9 మిగిలిన ఇవన్నీ వదిలేసేయండి. సాధ్యమేనా? ఈవెన్ సిజేరియన్ సెక్షన్లో వెళ్ళే వాళ్ళకు కూడా ఈ నెంబర్లు సాధ్యం కావు. మనం అనుకుంటాం 1వ తారీఖున డెలివరీ అయితే బాగుండు. కుదరదండి. ఎక్కడో ఉంది. ఆ సీక్రెట్ కావచ్చు, పవర్ కావచ్చు, డెస్టినీ కావచ్చు. ఇంకా చెప్పాలి అంటే తలరాత కూడా కావచ్చు. ఇవి మారవండి. తలరాతని ఒక అక్షరం మారిస్తే నేను ప్రపంచంలో అందరినీ మారుస్తా. 1 పైసా కూడా తీసుకునండి. తలరాతని ఒక అక్షరం మార్చేస్తే నేను ప్రపంచంలో అందరినీ మార్చేస్తాను. ఈ క్రమంలో నేను ఏమైనా పర్వాలేదు. ఇది భగవంతుడు కూడా చెయ్యడు. ఎందుకంటే మీరు తలరాతని మార్చుదామని కూర్చున్నారు కదా, 1వ వ్యక్తి ఫెయిల్ అవుతాడు. ముందు అతనికి సక్సెస్ని ఇచ్చాక కదా మీరు 2వ వాడి దగ్గరికి వెళ్ళాలి. అక్కడే ఫెయిల్ అవుతాం. బికాస్ కొన్ని విషయాలు మన చేతిలో తీసుకోవటానికి ఉండదు. అహంకారంతో మాట్లాడితే తలరాతని మారుస్తామని, మీ తలరాత మారిపోతుందేమో ఒకసారి చూసుకోండి. కాబట్టి టెంప్ట్ అవ్వకండి. మీకేం కావాలి, దేని గురించి కరెక్షన్ అంతా, ఆ క్లారిటీ మీకు ఉంటే చాలు. కరెక్షన్ ద్వారా కుబేర్లం అయిపోదాం అనుకుంటున్నారా? ఇంపాసిబుల్. కరెక్షన్ ద్వారా డాక్టర్ అవుదాం అనుకుంటున్నారా? ఇంపాసిబుల్. కరెక్షన్ ద్వారా మీరు ఇంజనీర్ అవ్వాలనుకున్నారా? ఇంపాసిబుల్. ఇఫ్ మీ డేట్ ఆఫ్ బర్త్లో మీ బర్త్ నెంబరు మీరు డాక్టర్ అవ్వాలని రాసి ఉంటే మీ దగ్గర నయా పైసా లేకపోయినా మీరు అవుతారు. ఇది గుర్తుపెట్టుకోండి. ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ యువర్ డేట్ ఆఫ్ బర్త్ అండి. సో బిలీవ్ యువర్ నెంబర్స్. అందులో ఏం మిక్స్ చేయకండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.